ప్రధానమంత్రి బలైన వర్గాల బిడ్డను, మా ప్రధాని బలైన వర్గాల బిడ్డ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరినీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు 2025 నాడు ఆనాడు జరగనున్నటువంటి బీహార్ ఇతర రాష్ట్రాల ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తామని ప్రకటించినారు. కానీ ఆచరణలోకి వస్తే మరి నరేంద్ర మోడీ గారు నేను బీసీలని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలకు బీసీలకు ఏమి చేసినాడో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క కార్యక్రమమైనా బలహీన వర్గాల సంక్షేమానికి దేశవ్యాప్తంగా మేము ఇది చేసినాము అని చెప్పుకునేటువంటి ఏదైనా ఒక్కటున్నా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినటువంటి కుల గణన, దానికి అనుగుణంగా కులగణన చేయాలంటే 2 రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్ధతి ప్రకారంగా గతంలో తెలంగాణ ప్రభుత్వము బీహార్ కూడా చేసినప్పుడు కూడా ముందు హౌస్ హోల్డ్ సర్వే అంటే ఇండ్ల వారి వివరాలను తీసుకునే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆ సందర్భంలో 32 ప్రశ్నలు ఇచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వము ఆనాడు 13వ నెంబర్ కాలము దగ్గర ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు సేకరించినారు. బీసీలకు సంబంధించినటువంటి ప్రశ్న ఉత్పన్నం కాలేదంటే ఇది మొదటి దఫా. 2వ దఫాలో తప్పకుండా కేటగిరీ వైజ్ గా ఆ వివరాలను సేకరిస్తామనేటువంటి మాట చెప్పినారు. దురదృష్టం ఆ సందర్భంలో జరిగినటువంటి అంశాలను గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క అప్లికేషన్ ఫారాన్ని ప్రధానమంత్రి గారికి వివరించి ఇది తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు రాబోయే కాలం లోపల ఈ యొక్క డీటెయిల్ సమాచారం సేకరించినప్పుడు ఇస్తామని చెప్పినారు. కానీ దురదృష్టం నిన్న ఆగస్టు 15 నాడు తిరిగి 40 ప్రశ్నలతోటి దేశవ్యాప్తంగా కుల జనగణన చేయడానికి మరి ప్రశ్నలు రిలీజ్ చేసినారు. అందులో కూడా 40 ప్రశ్నల్లో ఎస్సీ ఎస్టీ తదితర అని అడిగినారు తప్ప ఓబీసీ అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా చేర్చలే. ఇది తీవ్ర ఆక్షేపణ, తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. మీరు ఎన్నికలకు ముందు ప్రజలను లబ్ధి పొందడానికి, ప్రజల ద్వారా బలహీన వర్గాల ఓట్ల లబ్ధి పొందడానికి ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించిన విధంగా దేశవ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీతో పాటుగా అందరూ ఎంత ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే సీలింగ్ ఉందో 50% క్యాబ్ ఉందో ఆ ఒక్కటి తీయాలంటే సుప్రీంకోర్టు దగ్గర ప్రామాణికమైన లెక్కలను మనం పెట్టాల్సి వస్తుంది. మీరు లెక్కల్లో వివరాలు ఓబీసీకి సంబంధించినటువంటి అంశాలు అడగకపోతే, ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తెలియకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% దాటద్దనే క్యాబ్ ఉన్నప్పుడు దాన్ని తొలగించడానికి ఏ విధమైనటువంటి ప్రామాణికమైనటువంటి నివేదికల్ని న్యాయస్థానాలకు ముందుస్తారని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి లేదు. మీకు ఊరికైనా రాజకీయపరమైన లబ్ధి లేదా మతపరమైన అంశాల మీద ప్రేరేపించడం తప్ప ఎన్నడూ కూడా నిజంగా మీరు అటువంటి ఆలోచన చేసేటువంటి ఆలోచన ఉంటే ఓబీసీ కుటుంబాలకు సంబంధించి న్యాయం జరగడానికి సుప్రీంకోర్టు ద్వారా ఉన్నటువంటి ఒక కేసులో 50% క్యాబ్ ఎత్తేసి దేశవ్యాప్తంగా జనాభా ఎవరెంతో వారికంతా అన్నటువంటి రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు ఒక ప్రామాణికమైనటువంటి తమాషా పద్ధతిలో లెక్కలు తెలవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం